మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఈ అంశం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా నేటి దినాన. మరియు 28వ వచనం, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. వెలుగు ప్రకాశించడానికి దేవుని ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి అనేక విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. మరి ఇక్కడనేమో మనం వెళ్ళే మార్గంలో వెలుగు ప్రకాశించును అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. 36వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. 36:22 యోబు గ్రంథం 36:22. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు. ఆయనకు మార్గము నియమించిన వాడెవడు. నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలక తెగించును. చూడండి ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం మనకు బోధిస్తున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఎంత శక్తిమంతుడు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనమందు మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవునికి చెప్పగలిగినటువంటి వారు ఎవరుంటున్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నది. కాబట్టి మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవుని ప్రణాళిక చొప్పున మనము ఉండాలి. దేవునికి చెప్పగలిగినటువంటి వారు ఎవరు లేరు అనేటటువంటిది మరి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది. అలాగనే యోబు గ్రంథము 37వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. దేవుడు తన మెరుపు ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా. దేవుడు తన మెరుపు ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా. మనకు తెలియదండి ప్రియులారా. నిజమే, దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనకెట్టి పరిస్థితుల్లో కూడా మనకు తెలియదనేటటువంటిది అంగీకరించుకునే వారిగా మనం ఉంటూ ఉన్నాం. మనకు తెలిసినదంతా కూడా ఈ లోకంలో ఉన్నటువంటిది చూస్తున్న దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ దేవునికి తెలిసినటువంటి విషయాన్ని, ఆయనకు బాగా తెలిసినటువంటి విషయాలు, ఆయన కన్నా ఎక్కువ మనకెవ్వరికి కూడా తెలియదు అనేటటువంటిది మనల్ని మనం అంగీకరించుకోవాలి. ఆయన మహాజ్ఞాని అయి ఉంటున్నాడు కాబట్టి ఆయనకు సర్వాంతర్యామి తెలిసి ఉంది అనేటటువంటిది నమ్మకం ఉంచాలి. మరి ఎందుకనే ఈ 22వ వచనంలో మనం చూసినప్పుడు, 36వ అధ్యాయం 22 చూసినప్పుడు, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు అని చెప్పి ఇక్కడ ప్రశ్న గుర్తుగా ఉన్నది. అలాగనే 37:15వ వచనాన్ని చూసినప్పుడు, దేవుడు తన మెరుపు ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా. నిజమే ప్రియులారా, మనకు తెలియదు. దేవునికి తెలిసినంత మనకు తెలియదు. అది మనం ఒప్పుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి.
ముందుకు కొనసాగేటటువంటి ప్రతి ఒక్కరం కూడా దేవుని ఉత్తమమైనటువంటి మాటల్ని ధ్యానించడంలో మరి చాలా గొప్పతనం ఉంది అనేటటువంటిది. సంఖ్యాకాండము 6వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. సంఖ్యాకాండము 6వ అధ్యాయానికి వెళ్దాం. 6వ అధ్యాయంలో మరి 25వ వచనము అంటే 22 నుంచి మనం చూద్దాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుని నామాన్ని, యెహోవా నామాన్ని మరి ఉచ్చరించినటువంటి వారిని ఆశీర్వదించెదను అని చెప్పి మరి సంఖ్యాకాండము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూసినప్పుడు ఈ లేఖనం మనకు తెలియపరుస్తుంది. 25వ వచనాన్ని మనం చూసినప్పుడు యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక అని చెప్పి మరి సెలవు ఇవ్వబడుతూ ఉన్నది. ఈ మాటల చేత మనము ఆలోచన చేస్తూ మరి దేవుని యొక్క ఆశీర్వాదం నొందేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. యోబు గ్రంథము 10వ అధ్యాయాన్ని చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 10వ అధ్యాయం. కొన్ని వచనాల్ని మనం చూద్దాం. మొదటి నుంచి చూద్దాం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. నా మీద నేరము మోపకుండుము. నీవేలా నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయదృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా అని చెప్పి ఈ 3 విషయాలను మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. అవును ప్రియులారా, ఈ విషయాన్ని మనం చూసినప్పుడు ఫిర్యాదు చెప్పు స్వాతంత్రమును వినియోగించుకొని యోబు తన శ్రమలను గురించి దేవునితో పౌరుషముగా మాట్లాడెను. తన జీవితమును గురించి అతడు ఫిర్యాదు చేయుటయు మరణమునకు ముందు ఆదరణ లభించినట్లయితే మంచిది అని అభిలాషపడాను. ఎందుకు ఈ మాటల్ని అని అంటే, తాను దేవునితో ఫిర్యాదు చేయడానికి మరి దేవునితో మాట్లాడడానికి తాను ఆలోచిస్తున్నట్టుగా దేవుని లేఖనాలు మనకు తెలియపరుస్తుంది. నీకు సంతోషమా అనేటటువంటి విషయాన్ని 2 సార్లు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకని కీర్తనలు 119, 135వ చరణంలో బహు చక్కటి మాట రాయబడి ఉన్నది. 119, 135వ చరణం. 135వ చరణంలో నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. 35 నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము. నీ సేవకుని మీద ముఖకాంతిని ప్రకాశింపజేయమని చెప్పి వేడుకుంటున్నట్టుగా మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం.
కీర్తనలు 31:16 కూడా అదే మాటను మనం చూస్తాం. 31:16 కీర్తనలు 31:16 నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము, నీ కృపచేత నన్ను రక్షింపుము. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఆయన కృపను పొందినటువంటి మనము మరి దేవుని వాక్యము తేటగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. 16వ వచనంలో 31:16 నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృప చేత నన్ను రక్షింపుము అని చెప్పి ప్రసంగి గ్రంథము ప్రసంగి 8వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూద్దాం ప్రియులారా. జ్ఞానులతో సములైన వారెవరు, జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోపడమని నేను చెప్పుచున్నాను. మొదటి వచనం చూస్తే జ్ఞానులతో సములైన వారెవరు? మరి జ్ఞానులతో సములైనటువంటి వారు ఎవరు అని అంటే మన జ్ఞాని యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మన జ్ఞాని తండ్రి అయిన దేవుడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు దేవుని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడే జ్ఞానవంతుడు, దేవుడే గొప్పవాడు, దేవుడే మహోన్నతుడు, దేవుడే స్థిరుడు, దేవుడే సర్వ సృష్టికి కారణభూతుడు, దేవుడే సర్వానికి ఆయన సృష్టికర్త అయి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక బహువచనం ఉంటున్నది, మనము చేయుదాము రండి అని చెప్పి. కాబట్టి తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్మ కూడా, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు త్రిత్వము ఒకటిగా ఉండి మరి దేవుని సృష్టి అంతా కూడా జరిగినట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాలు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి భావాలను, ఉద్దేశాలను దేవుని ఆధీనంలో ఉంచుకొని దేవుని వైపు మనం ఉండడం వల్ల మనము ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తామనేటటువంటిది, నీ కృపచేత నన్ను రక్షింపుము అని చెప్పి అడగడానికి మనము ఉండాలి, కానీ ఎదురాడడానికి వీలు లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మత్తయి సువార్తకు వెళ్దాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాము. కొన్ని వచనాలని మనం ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము కొన్ని వచనాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. 13 నుంచి జ్ఞాపకం చేసుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు
వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనము చేసేటటువంటి కార్యాలు, మనం ఆలోచన చేసేటటువంటి ఆలోచనలు దేవునికి ప్రీతికరంగా, ఆలోచనకరంగా, మహిమకరంగా ఉండాలని చెప్పి ఈ 5వ అధ్యాయము 16వ వచనము మనకు తేటపరుస్తూ ఉంటున్నది. అలాగనే 13వ అధ్యాయము వెళ్దాం. మత్తయి సువార్త. ఇక్కడ సత్క్రియలు చేయమని చెప్పి, సత్క్రియల ద్వారా పరలోకమందు దేవుడు మహిమపరచబడాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూద్దాము. 45 నుంచి చూద్దాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఈ 46వ వచనాన్ని మనం చూసినప్పుడు, అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. అమూల్యమైనటువంటి దాన్ని కొని ఉంచుకోవాలి. మరి సామెతల్లో కూడా మరి ఒక దగ్గర చెప్పబడి ఉన్నది, సత్యమును అమ్మివేయక కొని ఉంచుకోమని చెప్పి సెలవు ఇవ్వబడింది. కాబట్టి మనము అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి అనేక విషయాలను మనము ముందుకు కొనసాగడానికి, మన జీవితానికి మార్గం చూపడానికి, మన జీవిత మార్గంలో ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని మనకు దేవుడు ప్రసాదించడానికి కృపను చూపి ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం ప్రియులారా. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కర్ణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యం వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా స్వార్థ మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గ్రుడ్డితనము కలగజేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గురించి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మమ్మను గురించి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభువనియు మమ్మను గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. తగ్గించుకున్నటువంటి స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ దేవుడే పలికి ఉంటున్నాడు. మన జీవితంలో కూడా ఉన్నటువంటి అంధకారం అనేటటువంటి చీకటి నుండి వెలుగులోకి నడవడానికి దేవుని కృప మనకు అవసరమై ఉంటున్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి చదువుకుందాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక
మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయాసంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కట్టబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. మరియు మీ విశ్వాసయాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. 15వ వచనం చూసినప్పుడు మరి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది, సనుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయుడని సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనమందరము దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ దేవుడు గొప్పవాడనేటటువంటి ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మరి ముందుకు మనము కొనసాగాలి. ఎప్పుడు ఆగిపోకూడదు, ముందుకు సాగిపోవాలి దేవుని పనిలో, దేవుని భద్రతలో. అప్పుడే మన జీవితంలో ప్రకాశవంతమైనటువంటి వెలుగును మనకు అనుగ్రహిస్తానని చెప్పి సెలవివ్వబడి ఉంటున్నది. కాబట్టి మన జీవితంలో దేవుని యందు నమ్మకం ఉంచుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు స్థిర హృదయం కలిగి, దేవుని యందు నిత్య నమ్మకం కలిగి, దేవుని యందు మన వడంబడికను దేవుని ఆధీనంలో ఉంచి దేవుని చిత్తం మనకు జరుగులాగున మన మార్గంలో యందు ఆయన ప్రకాశాన్ని మనకు కలిగించులాగున కృప చూపించులాగున మనమందరం కూడా ఆలోచన చేద్దాం ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి, అనుదినం వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమున మీకు వందనములు చెల్లిస్తున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16 నుంచి 18 వరకు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తు నందు దేవుని చిత్తమై ఉంటున్నది. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము జరిగించేవారిగా, ముందుకు కొనసాగే వారిగా మనం ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని బోధించుకోవడానికి నాయన, వినడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరి హృదయాల్లో మంచి నెలల పడి ఫలించేటటువంటి విత్తనములుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగత ప్రయోజనాలకు కాదు, కానీ నాయన ఆత్మీయ ప్రయోజనం చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది అనేటటువంటిది ఎవరికో ఒకరికి నాయన, ఎవరికో కొంతమందికి నాయన మీ మాటలు నాయన వారి హృదయంలో నిలబడతావని నిశ్చయంగా నమ్ముతూ ఉంటున్నాం. నాయన ఎంతమందిలో మీరు ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నారో అది మీకు మాత్రమే తెలుసు నాయన. యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న 231 మంది, అలాగునేనైనా సంఘంలో ఉన్నటువంటి మందిని, విశ్వాసులను అయినా మీరు దీవించి ఆశీర్వదించి మీ చిత్తాన్ని మా పట్ల జరిగించుమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.